గురుగారు, ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా! సో, మన వ్యూవర్స్‌కి మనం మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్‌గా అమ్మా. ఓకే. సో, ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఈ 2025 విశ్వావసు నామ సంవత్సరంలో హ్మ్. ఉగాది రోజు నుంచి మనకి మేషరాశి వారికి తీసుకుంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. హ్మ్. అంటే వచ్చే ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి, హ్మ్. ఇన్కమ్స్ తక్కువ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే కేవలము డబ్బుతోనే లింక్ కాకుండా హ్మ్. వీళ్ళు ఎలా అనుకోవాలంటే ఆదాయము అని అంటే సుఖాలు, ఆ తర్వాత లాభాలు అని అనుకోవాలి వ్యాపారాలు చేసే చోట అక్కడ. అలాగే వ్యయాలు అంటే నష్టాలు, ఆ తర్వాత కష్టాలు, ఇవన్నీ అవును. ఆ బ్యాచ్లోకి వెళ్ళిపోతాయి. హ్మ్. ఇకపోతే రాజ్యపూజ్యము 5, అవమానము 7. అంటే అందరూ మెచ్చుకునేటటువంటి వాళ్ళు 5గురు అయితే అవమానించేటటువంటి వాళ్ళు, తిట్టుకునేటటువంటి వాళ్ళు 7గురు ఉంటారు. 7 అంటే దీన్ని బట్టి ఎప్పుడు తిట్టుకుంటారు? వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకపోతే తిట్టుకుంటారు వాళ్ళు. హ్మ్. వీళ్ళు మంచిగా పార్టీలు గిర్టీలు వేస్తే ఎందుకు తిట్టుకుంటారు? అంటే ఏంటి? ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇక్కడే తెలిసిపోతుందన్నమాట. డబ్బులు దాచేస్తారు వీళ్ళు ఖర్చు పెట్టకుండా, పిసినారులు అయిపోతారు అని. హ్మ్. ఓకే. ఇప్పుడు మనము ఈ గోచార రీత్యా మనము ఈ 2025 కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి ప్లానెట్స్ మనకి గురుగ్రహాన్ని మనం తీసుకుంటే మే 30వ తేదీ 2025 సంవత్సరం తర్వాత ఆ యొక్క గురుడు ఏం చేస్తాడంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతాడు, ట్రాన్సిట్ అవుతాడు. ఓకే. అలాగే ఈ రాహువు మనకి మీన రాశిలో ఉన్నాడు. ఈ హ్మ్. రాహు ఏం చేస్తాడు? ఆయన కూడా మే 14వ తారీఖు దాటిన తర్వాత ఆయన ఈ 2025 సంవత్సరంలో ఆయన కూడా 29th అని కొంతమంది చెప్తారనమాట. అంటే మొత్తం మీద మే ఎండింగ్లో హ్మ్. ఆయన రాహువు ఈ యొక్క మీన రాశి నుంచి కుంభరాశిలోకి ఆయన వస్తాడు. కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము ఈ యొక్క సింహరాశిలోకి మారుతుంది. ఇకపోతే మార్చ్ 29th 2025లో ఆల్రెడీ శనిగ్రహము హ్మ్. మనకి ఎక్కడున్నాడు? ఈ ఈ శని ఇప్పటి వరకు కూడా అని అంటే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి మీనరాశిలోకి ఎగ్జిట్ అవుతున్నాడు, ట్రాన్సిట్ అవుతున్నాడు. అంటే దీని ద్వారా ఈ ప్రధాన ప్లానెట్స్ని వీటిని బేస్ చేసుకున్నప్పుడు మనకి 2024 అంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు మానసికంగా అశాంతితో ఉన్నారు. ఎంత డబ్బు వచ్చినా, ఎంత పొజిషన్స్ వచ్చినా కూడా మనకి వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మానసిక అశాంతి, డిప్రెషన్లు హ్మ్. ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరము మనము ఉగాది నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి వ్యాపారంలో రాహువు లాభంలోకి వస్తున్నాడు కాబట్టి వ్యాపారంలో వీళ్ళు దిట్టలవుతారు. ఓకే. మేషరాశి వాళ్ళకి మెస్మరైజింగ్ స్కిల్స్ బాగా వచ్చేస్తాయి, మెస్మరైజింగ్ పవర్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. హ్మ్. ఆ తర్వాత ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా శత్రువులను తొక్కేశారు వీళ్ళకి ఓకే. ఎనిమీస్ అందరినీ. హ్మ్. ఇప్పుడు పిల్లల స్థానంలో పిల్లలే తమ సొంత పిల్లలే వీళ్ళకి శత్రువులు అయిపోతారు. అంటే ఇప్పుడు ఒక వెహికల్ కొన్నారనుకోండి, హ్మ్. అది మేము డ్రైవింగ్కి ఇవ్వు అని 10th క్లాస్ వాడు అడుగుతాడు. వాడికి లైసెన్స్ ఉండదు. అరే హ్మ్. ఇవ్వకూడదురా పోలీసులు పట్టుకుంటారు అంటే వీడు వినడు. వీడు మదర్ని ఫాదర్ని ఇవ్వలేదు కాబట్టి ఎనిమిటీ అనుకోవడం. అంటే ఓకే. మెయిన్గా పిల్లల సంతానంలో వీళ్ళ పిల్లలు ఏడిపించుకు తినేస్తారు ఈ మేషరాశి వాళ్ళందరినీ ఓకే. కూడా. హ్మ్. ఇకపోతే ఇన్కమ్స్ దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనము ఏమంటి ఆదాయం 2 ఉందండి బాబు, మాకు ఇన్కమ్స్ తగ్గిపోతాయా అని భయపడతారు వీళ్ళు. అవును. ఏం భయపడాల్సినటువంటి పని లేదు. కాకపోతే వీళ్ళకి ఈ మేషరాశి నుంచి మన యొక్క గురుడు 3వ ఇంట 4వ ఇంట అక్టోబర్ దాటిన తర్వాత హ్మ్. 4వ ఇంటకు కూడా మనకి ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు కర్కాటక రాశిలోకి. ఈ యొక్క సంచారం వలన ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. అలాగే ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు బంధుమిత్రులతో చక్కగా ఎంజాయ్ చేస్తారు, నేటివ్ ప్లేసెస్కి వెళ్తారు. అండ్ కొత్త కొత్త జాబుల్లో చేరాలి అనుకునేటటువంటి వాళ్ళు హ్మ్. వీళ్ళు కొంచెం స్టూడెంట్స్ ఎక్కువగా చదవాలి జాగ్రత్తగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకోకుండా ఎక్కువ మార్కులు వచ్చేస్తూ ఉండేవి వీళ్ళు తక్కువ ప్రయత్నంతో. హ్మ్. ఈ సంవత్సరం అట్లా కాదనమాట. హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఏ ఉద్యోగమైనా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. నెక్స్ట్ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు లాస్ట్ ఇయర్ అంతా లాస్ అనమాట ఈ మేషరాశి రైతులు. కానీ ఈ ఏడాది రైతులకి చేపల రొయ్యల చెరువులు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి.
తర్వాత వీళ్ళు పాత అప్పులు ఏవైతే చేశారో ఆ అప్పులు అన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. రైతులు, చేపల రొయ్యల చెరువులు వాళ్ళు. స్టోరేజెస్ ఉంటాయి కదా, అలాగే వెజిటబుల్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళ బిజినెస్లు బాగుంటాయి. కిరాణా వ్యాపారస్తులు, తర్వాత బట్టల వ్యాపారస్తులు, హోటల్ ఇండస్ట్రీ, ఈ బిజినెసెస్ అన్నీ కూడా రికవర్ అవుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ కనుక మనము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని కనుక చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళంతా కూడా డల్గా నడిచినాయి వ్యాపారాలు. కానీ ఈ సంవత్సరము ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అంతా కూడా పుంజుకోవడం జరిగింది. కాబట్టి మనము ఈ ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా హీరోయిన్లకి మంచి ఛాన్స్ ఉంటుంది అండ్ మంచి నేమ్ తెచ్చుకుంటారు వీళ్ళు. అండ్ హీరోలు ఎక్కువ అక్యుములేట్ చేస్తారు వెల్త్ని. ఆ విధంగా టెక్నికల్ ఫీల్డ్, తర్వాత కెమెరామ్యాన్స్, తర్వాత మీడియా రంగము, జర్నలిస్టులు, వీళ్ళందరి పరిస్థితి కూడా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. అండ్ లాయర్లు, ప్రొఫెషనల్స్ ఉంటారు, సొంత వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, వీళ్ళందరూ కూడా కాస్ట్ అకౌంటెంట్స్, డాక్టర్లు, వీళ్ళందరి పరిస్థితి కూడా బాగుంటుంది. అండ్ ఇకపోతే డైలీ వివిధ వృత్తులతో కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు పాపం సాధారణ జనం ఉంటారు. వీళ్ళకి కూడా ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. భక్తి భావం అనేటటువంటిది ఈ సంవత్సరం పెరుగుతుంది. నేను ముందే చెప్పినట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం అందరికీ కూడా డబ్బుని తెచ్చిపెడుతుంది అనమాట. అలాగే కవులు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు కూడా జరుగుతాయి, సన్మానాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉంటాయి పరిహారాలు. ఎప్పుడు కూడా మనము ఈ యొక్క శని మనకి వ్యయస్థితిగతుడై ఉండడం వలన కొత్తగా మనకి ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది, పట్టుకుందన్నమాట. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అంతేకాకుండా రావి చెట్టు ఉంటుంది, చాలామంది ప్రదక్షిణలు చేస్తారు కానీ నీళ్లు వేయరు. నీళ్లు వేయమంటే ఒక స్పూన్ నీళ్లు తీసుకొచ్చేస్తారు, లేదా ఇంత చిన్న కలసం రావి చెంబు తీసుకొచ్చి ఇంత వాటర్ చాలే అంటారు. మరి వీళ్ళు మాత్రం కాఫీలు ఇంతంతా, భోజనాలు ఇంతంతా తింటారు. కాబట్టి మనము చెట్టుకి సరిపడా అంత నీళ్లు ఫస్ట్ వేయాలి. వేసిన తర్వాత మనము మినిమం 108 సార్లు శనివారం నాడు కంపల్సరీ చేయాలి. మిగతా రోజుల్లో వాళ్ళకి కనుక కుదిరితే వాళ్ళు ఓకే, అన్ని సార్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక 11 సార్లు కనుక రావి చెట్టుకి చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ 2 పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామిని కానీ, లేకపోతే మనకి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట.